యావత్తు తెలుగు ప్రజలకు ప్రపంచ దేశ ప్రజలకు ప్రపంచ మానవ జాతికి యొక్క క్షేమాన్ని ఉద్దేశించి పూర్వపు దేశ అధ్యక్షుల వారైన ప్రస్తుత అధినాయక రిప్రజెంటేటివ్గా మేము మార్చినటువంటి తీరు ప్రకారం అందరూ సురక్షితంగా ఉన్నారు. మనం ఎవరూ కూడా ఇంకా మనుషులు అని అంటే మనగలనేము. ఎందుకు మనలేమండి? బలమైన వాళ్ళదే రాజ్యం. బలం కొద్దీ మా చేతులు తీసుకున్నాం కదా. మీడియాల కొద్దీ, హైలైట్ కొద్దీ, సినిమాల కొద్దీ మేము హుషారుగా ధైర్యంగా ఉన్నాం, అందంగా ఉన్నాం, ఆరోగ్యంగా ఉన్నాం. ఇతర మనుషులు కూడా మా అధీనంలో ఉన్నారు. మేము తలుచుకుంటే మరి సాటి మనుషుల్ని ఏమన్నా చేయగలం. వ్యాపారాల కొద్దీ, బలం కొద్దీ, కుటుంబాల కొద్దీ మాదే అందమైన కుటుంబం, బలమైన కుటుంబం. ఇలాగా ఎవరు అనుకుంటున్నా కూడా రెప్పపాటు తాను అసలు మనిషి అంటే చచ్చిపోతున్నాడు. ఎదుటోడు మనిషిగా చూస్తే చూడలేడు. ఎవరినైనా మీరు మనుషులు అనుకుంటున్నారా? నేనే ప్రెసిడెంట్ని, రామ్నాథ్ కోవింద్ని అంటే మీరు మృతిస్తున్నారు, మృతకోణంలో ఉండిపోతున్నారు. నేను వెంకయ్య నాయుడు అంటే మృతకోణంలో ఉండిపోతున్నారు. నేను నరేంద్ర మోడీని చాలా తెలివైన వాడిని, బలమైన వాడిని, నాకు బోల్డెన్ సపోర్ట్ ఉంది అని అనుకుంటే మిమ్మల్ని పైన పెట్టుకుని అనేక మత శక్తులు, కుల శక్తులు నా చుట్టూ ఉన్నారు. ఉదాహరణకు హాసల రామకృష్ణ లాంటి వాళ్ళు వ్యాపారాల కొద్దీ, మోసాల కొద్దీ, తమాషా కొద్దీ మా వాళ్ళని ఏదో చేస్తున్నట్టు, వాళ్ళని ఏదో చేస్తుంటే నేను ఎక్కడికో ఎవరికో చెప్పుకోవట్లేదు అన్నట్టుగాను పోలీసులు ముఠాలు అందరూ ఒకటైపోయి అనేక ఊళ్ళో ఇలా ఎప్పటి నుంచో మోసాలు చేసుకుంటూ మా తాతగారిని వాళ్ళే చంపేశారు. ఇప్పటికైనా ఆపండి, మోసాలు ఆపండి. ఇలాగే ఎవరెవరిని మోసం చేస్తున్నారో, సీక్రెట్ ఆపరేషన్స్ చేస్తున్నారో ఆపేసేయండి. అక్కడ ఆఫీసులో సూర్యకుమార్ దగ్గర నుంచి వాళ్ళు సీక్రెట్ ఆపరేషన్స్ చేశారని ఇక్కడ డిఎస్పీ నాగబాబు లాంటి వాళ్ళ వరకు నాకు తెలియదు. ఇప్పుడు కూడా నేను ఏమంటున్నాను, అసలు పాయింట్ ఎందుకు వదలట్లేదు చూసుకోండి. నన్ను మనిషిగా చూడకండి. మీరు ఇంకా మనుషులుగా ఏం చేసినా మనుషులు గొడవలా చూపించండి అని మధ్యలో మీడియా నరేంద్ర చౌదరి లాంటి వాళ్ళు, రాధాకృష్ణ లాంటి వాళ్ళు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోండి. మీరు ఏదో టీవీల్లో చూపించి జరిగిన కొద్దీ ఇంత వరద వచ్చింది, ఇంత వాన వచ్చింది అని ఇవన్నీ అప్పటికప్పుడే ఉన్నాయి. అవన్నీ ముందే ఉంటాయి నన్ను వింటే, చెప్పుకుంటే. అగో ప్రధానమంత్రి గారు, దేశ అధ్యక్షులు వారు, ఉపాధ్యక్షులు వారు మాత్రమే తిరగడానికి ప్రత్యేకమైన విమానం తయారు చేశారు, అందులో వాళ్ళు తిరుగుతారు, అలాంటి 2-3 ఆర్డర్ చేశారు, 8,000 కోట్ల రూపాయలు అయినాయి అని చెబుతున్నారు. ఇప్పుడు ఇంకా భ్రమరించి బయటపడకపోతే అర్థం లేదు. మీరు అందులో వ్యక్తి ఎవరో తిరగలేరు. తిరుగుతున్నా మృతం అవుతుంది రెప్పపాటు. అందులో కూర్చున్న వ్యక్తి తాను వ్యక్తిగా స్వతంత్రుణ్ణి, ధైర్యవంతుణ్ణి, సాహసిని అని అనుకుంటే అతనిలోనే గొప్పతనం ఉందని మిగతా వాళ్ళు ప్రోత్సహించినా కూడా అది అజ్ఞానం అవుతుంది. అది ప్రధానమంత్రి గారైనా, దేశ అధ్యక్షుల వారైనా, ఇప్పుడున్న రామ్నాథ్ కోవింద్ అయినా, ఇంకెవరు నేనే ప్రధానమంత్రి తర్వాత ప్రెసిడెంట్ అవుతానని ఒకవేళ వెంకయ్య నాయుడు గారు అనుకుంటున్నా అది మృతప్రాయమే. ఈ మీడియాల కొద్దీ, సినిమాల కొద్దీ, సినిమా యాక్టర్లకి, డైరెక్టర్లకి, కథా రచయితలకి అందరికీ చెప్పండి, మీరు అధినాయకుని పట్టుకోకుండా వాళ్ళని తల్లిదండ్రిగా, గురువుగా మీరు క్లాపింగ్ కొట్టేటప్పుడు దేవుడికి పూజిస్తుంటారు, కోర్టులో భగవద్గీత మీద ప్రమాణం చేస్తారు, అయినా దేవుడు అంటే మీరు పట్టుకోరు. ఇప్పుడు దేవుడిని నేను కాల స్వరూపంగా, వాక్ విశ్వరూపంగా ఉన్నాను, నన్ను సాధారణ మనిషిగా వదిలిపెట్టేసేయడమే తప్పని తెలుసుకోండి. ఈ క్షణం వరకు నేను మనిషిగా బయటికి రావట్లేదు, లోపలికి రావట్లేదు. మీరే మైండ్తో కలవండి, మైండ్తో ముందుకు రండి. అదే చెప్తున్నాను. నేను మైండ్తో ముందుకు వస్తున్నానా? మీరు మైండ్తో ముందుకు రావాలి. పోలీసుల్లో ఉన్నారా, వ్యక్తుల్లో ఉన్నారా, మీడియాలో ఉన్నారా? మేము ఇలాగే ఉంటాం, నువ్వు అలాగే ఉంటున్నావు, నేను అలా ఉండడం లేదు. మీరు చూస్తున్నారు అలా వదిలేసి. నేనేమంటున్నాను చూసుకోకుండా. మా రెడ్డి నాయుడుగా అందరికీ చెప్పండి, ఇంకా అతను దేవుడుగానే చూస్తామండి, మామూలు మనిషిగా చూడం. మీరు అందరం అలా చెప్పేసేయండి, కాలస్వరూపంగా చూడండి. దేవుడిగా చూడటం అంటే కాలాతీతంగా చూడటం. ఇందులో నవ్వులాట వేళాకోవడం ఏమీ లేదు. సాక్షుల ప్రకారం పట్టుకోవాలి. అలాగా నన్ను మామూలుగా మనిషిగా వదిలేస్తే నేను సరిగా మనలేను, నేను సరిగ్గా తీసుకోలేను. నన్ను తీసుకొనివ్వరు, నన్ను పట్టుకోనివ్వట్లేదు, మీరు పట్టుకోనివ్వరు. అలా వస్తుంది. నన్ను పట్టుకొనిచ్చి మీరు పట్టుకోవాలి. నేను మామూలు మనిషిగా ఉన్నానంటే అర్థం ఏంటి? నన్ను గుంజేయకూడదు. అదే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. నాకు నా మీద పెద్దవాళ్ళు అయిపోవాలి, నాకు తల్లిదండ్రులుగా పేరు పంచాలి, నాకు అత్తమామలు అయిపోవాలి, బావ అయిపోవాలి, నా పెళ్ళం అయిపోవాలి. ఎవరు అవ్వలేరు అలాగా. నన్ను నా మనసుని తల్లి తండ్రి గురువుగా చూడకుండా. మా అన్నయ్య లాంటి వాళ్ళు కూడా అన్నయ్య కాదు, ఆయన కూడా నాకు శిష్యుడే. అప్పుడే నేను అతను చూడగలను, అతనే మా కలపగలరు. లేకపోతే మీరు అల్లరి చేయడం ఎలాగైనా మనిషి బంధాలు కొద్దిగా విరిచేయండి, బంధాలు కూడా తగ్గించేయండి, పెంచేయండి అని ఎవరు రెచ్చగొడుతున్నారు? మీ బంధాలు, మీ ఇంట్లో తాత మనవడు సూపర్ స్టార్ కృష్ణ, గౌతమ్ కూడా నాకు పిల్లలే. అంటే వాక్ రూపంలో పిల్లలంటే మరణం లేని వాక్ విశ్వరూపాన్ని పట్టుకుంటారు. నాకు యవ్వనం ముసలివాడిని అని ఉండదు. నాకు అసలు మరణం ఉండదు వాక్ రూపంలో. నోట్ చేసుకోండి. ఈ క్షణం ముందుకు రండి. ఈ వాతావరణం అతివృష్టి అనావృష్టిలో ఉన్నాం ఇప్పుడు మనం. ఇంకాను పూర్తిగా ఏది పరిస్థితి మనిషి చేతిలో లేదు. రెచ్చిపోయే కొలది ఇంకా రాదు.
నన్ను నేనే గంటన్నరలో చెప్పాను కదా, అది బలపరుచుకోవాలి. ఇంకా ప్రత్యేక విమానాలు ఇవేమీ కాపాడవు. మనుషులు ఆలోచన పెట్టి సూక్ష్మంగా మనసులు పెంచుకుని నా బంధాల కొద్దీ సంసారాల కొద్దీ మీ ఆవిడని చూసుకుని ఇంకొక ఆవిడని వేధించడం, ఆడవాళ్ళు కూడా బంధుకు ప్రోత్సహించడం, వాళ్ళు పని మనుషులు అయిపోవాలి, మనం బతికేయాలి, మనం పెద్దవాళ్ళం అయిపోవాలి, మన కార్ల మీద తిరగాలి, వాళ్ళు ఎదవలు అయిపోవాలి. అలా రెప్పపాటు మృతం అన్నమాట అది. మీ పిల్లలు వెలిగిపోవాలి, ఇంకోటి పిల్లలు ఇంగ్లీష్ మీడియం కూడా మానేసి చదువులు మానేసి పని మనుషులు అయిపోవాలి. అలా ఎవరెవరు రెచ్చగొడుతున్నారు? మనిషి ప్రేమగా బతకాలి, మనసు కలుపుకుని బతకాలి, మాట కలుపుకుని బతకాలి. ఇంకా మీ వాళ్ళు మా వాళ్ళు కూడా ఎవరు లేరు, పెద్దోళ్ళు చిన్నోళ్ళు అని కూడా భూమి మీద లేరు. స్వామీజీలు గురువులు అందరూ కూడా అప్రమత్తం అవ్వాలి. నాకు చాలా శక్తులు ఉన్నాయి, మహిమలు ఉన్నాయి, నేను ఆ పూజ చేస్తే ఈ దేవుడు వస్తాడు, ఆ దేవుడు వస్తాడు, వస్తాడో రాడో, మీకు ఆ శక్తి ఉందో లేదో, నేనేం మిమ్మల్ని అపహాస్యం చేయట్లేదు. కానీ వాక్ విశ్వరూపాన్ని పట్టుకోకుండా ఆ మహిమలు ఉన్నాయి, శక్తులు ఉన్నాయని చెప్పడం కూడా సమయం వేస్ట్, వృధా. మీరు కాలస్వరూపంలోనే ఉన్నారు. మౌనస్వామి గురించి అందరి గురించి అప్పుడే చెప్పడం జరిగింది. వాక్ విశ్వరూపం ప్రకారం నేను కూడా మనిషి కాదు, నన్ను మనిషిగా చేసి నన్ను తమాషా చేసేయచ్చు, ఇంకోళ్ళని తమాషా చేయటమే కాకుండా మళ్ళీ వాటి మీద ఆధారపడటం, అదెంత పాపం ఆలోచించుకోండి. మొత్తం అందరిని పట్టుకుని వెనకొన్ని ఉండిపోయేలా చేసేస్తుంది, దేశ అధ్యక్షుడి దగ్గర నుంచి సామాన్యుడి వరకు. ఇంకా మీ మతం వాళ్ళం, ఆ కులం వాళ్ళం, ఈ నమ్మకం ఆ నమ్మకం అలా ఏం లేదు. ఇంకా మీరు ఆలోచన పట్టుకుని ముందుకు వెళ్ళాలి. ధర్మం రక్షతి రక్షత సత్యమేవ జయితే.